సర్క్యూట్ అంటారు. ద ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటే ఎప్పుడైనా సరే సెల్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉన్నప్పుడు ఈక్వివలెంట్ సర్క్యూట్ గీయాలి. ఇవన్నీ తీసేసి ఒక సెల్ పెట్టాం. ఆ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎన్ఆర్, ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్, అది క్యాప్లార్ కి సిరీస్ లో ఉంది. దట్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ క్యాప్లార్. అప్పుడు దీంట్లో నుంచి పాస్ అయ్యే కరెంట్, దీన్ని ఈక్వివలెంట్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు ఎన్ఆర్ క్యాప్లార్ సిరీస్ లో ఉన్నాయి. సిన్స్ therefore the total resistance or total is equal to Kepler NR series called R plus NR. For current in the external resistor, the current in the external resistor is I equal to total EMF by total resistance NR plus Kepler. So this is cells connected in series. We call this as I suffix S. S stands for series. ఒకసారి సర్క్యూట్ గీసుకోండి అమ్మా. Next, cells connected in parallel. Cells connected in parallel. So parallel కలపడం అంటే ఇది ఒక సెల్. Internal resistance small r, EMF E. This is second cell, E and R. This is nth cell, E and R. This is R. Now this is connected to the external resistor, say capital R. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, ఇక్కడ పీడి, ఈ 2.0 పీడి తీసుకుంటే ఈ ఉంది, ఈ 2.0 పీడి తీసుకుంటే ఈ ఉంది, ఈ 2.0 పీడి తీసుకుంటే ఈ ఉంది. కాబట్టి ప్యారలల్ లో నెట్ ఈఎంఎఫ్ ఈఏ ఉంటుంది. సో ప్యారలల్, ఇన్ ప్యారలల్ కాంబినేషన్, in parallel combination, the net EMF is E only. It's చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మరి రెసిస్టెన్స్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ పారలల్. కానీ నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎవరు రాస్తారు అంటే, సిన్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ పారలల్, ప్యారలల్ ఉన్నాయి కాబట్టి నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే, నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ 1/R net, 1/R, 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 that is equal to N/R.
implies R net is equal to R by N. So ఇప్పుడు దీనికి ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకుంటే this is I, this is R by N. So this R by N are in series. The total resistance is again R plus R by N. So the current in the external resistor, if you write, is the current in the external resistor R is I equal to net EMF by net resistance, E net by total resistance. By total resistance, net EMF is E by total resistance is R plus R by N. So that is the current when cells are connected in parallel. No doubt. సో మీరు ఇక్కడ తప్పు చేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అంటే ప్యారల్ లో కనెక్ట్ చేస్తే ఇక్కడ ఎంత పీడీ ఉందో పీడీ కాన్స్టెంట్ కాబట్టి పీడీ మారదు, అంతేగాని ఈ బై ఎన్ రాయకూడదు. సిరీస్ కి ఎన్ఈవి కాబట్టి ప్యారలల్ కి ఈ బై ఎన్ అనుకుంటే తప్పు. ప్యారలల్ లో నెట్ ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే మనం ఎలా కలుపుతాం. ఈ ఆర్ నెట్ క్యాపిటల్ రెండు సిరీస్ లో ఉన్నాయి కానీ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇది రాస్తారు, దాన్ని కరెంట్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు రెండింటిని కలిపి జనరల్ గా ఒక క్వశ్చన్ అడుగుతారు, స్టాండర్డ్ క్వశ్చన్, ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగిందే. అదేంటంటే when n identical cells connected first in series and then in parallel, this is note, when n identical cells connected first in series and then in parallel, ముందు సిరీస్ లో కలిపారు, తర్వాత ప్యారలల్ కలిపితే then the relation between small r and capital R is, then the relation between small r and capital R. సో ఫస్ట్ సిరీస్ లో కలిపినప్పుడు కరెంట్ ఈక్వేషన్ రాయండి. when connected in series, when connected in series, సో ఇక్కడ కండిషన్ ఏమిటంటే ఫస్ట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ దెన్ ప్యారలల్, then the relation between small r and capital R when the current through external is same, current through external resistor is same. అంటే ఈ రెండు కేసుల్లోనూ ఎక్స్టర్నల్ రెసిస్టర్ పాస్ అయ్యే కరెంట్ సేమ్ అయితే ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ ఆర్ అండ్ capital R. when connected in series తీసుకుంటే IS is equal to NE by NR plus capital R. This is the current when series. When connected in parallel, when connected in parallel, so parallel current మీకు ఇక్కడే ఉంది, that is IP is equal to E by capital R plus R by N.
దీన్ని రీఅరేంజ్ చేశారనుకోండి, ఎల్సిఎం తీసి దాన్ని సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. NE/N capital plus small r. సో కండిషన్ ఏమన్నాడు, సెండ్ ది సేమ్ కరెంట్ ఈ సేమ్ అన్నప్పుడు రెండు కరెంట్స్ ఈక్వేట్ చేయండి. సో given condition is 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 equal to IP. ఈ కరెంట్ ఈక్వల్ అయింది అనుకోండి, NE/N small r plus capital R, NE/N capital R plus small r. NE cancel. So then simplify చేస్తారనుకోండి, N small r plus capital R, N capital R plus small r. దీని ఇటు దాన్ని తీసుకెళ్ళిపోయారనుకోండి, NR minus small r, N capital R minus capital R. స్మాల్ r కామన్ తీయండి, N-1, capital R కామన్ తీయండి, N-1. N-1 cancel. Then small r equal to capital R. So that is the relation నోట్ చేయండి. So next application, when cells are connected wrongly. తప్పు కలిపితే, ఒకవేళ సెల్స్ తప్పు కలిపితే ఏమవుతాయి? ఐడెంటికల్. Here it is identical. When identical cells are connected wrongly, ఇది ఓన్లీ ఐడెంటికల్ సెల్స్ కి అప్లికబుల్. ఓకే, జనరల్ గా సెల్స్ ఎలా కనెక్ట్ చేయాలంటే పాజిటివ్ కనెక్టెడ్ నెగటివ్, పాజిటివ్ కనెక్ట్ నెగటివ్ అటాచ్ చేయాలి. అలా కాకుండా బై మిస్టేక్ ఆ కనెక్షన్ లో నెగిటివ్ తీసుకెళ్ళి నెగిటివ్ కలిపిస్తారు అనుకోండి, అప్పుడు టోటల్ ఈఎంఎఫ్ ఏమవుద్ది, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుద్ది, టోటల్ కరెంట్ ఏమవుద్ది. అది మేజర్ పాయింట్ ఇక్కడ. దానికి చూడండి స్టేట్మెంట్ ఏంటంటే, స్టేట్మెంట్ when n identical cells of same EMF E and internal resistance small r. ఏంటి రాము, డౌటా? ఎవరు లేరండి, సేమ్ ఇంటర్నల్ అంటే డిస్టర్బెన్స్ వస్తే మారుతున్నా. సో సేమ్ ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, cells of same EMF and internal resistance are connected or in which are connected in which sir చెప్పమ్మా ఎవరు m cells చెప్పమ్మా. అక్కడ r is equal to r ఉంది సార్. అవును, స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ r. అవును సార్.
అక్కడ ఫార్ములాని ఒకవేళ క్యాపిటల్ చేంజ్ అయితే సార్ ఒకవేళ క్యాపిటల్ అనేది ఎక్స్ రెసిస్టర్ ఒకటే ఉంటది కదా. ఫర్ ఏ గివెన్ సర్క్యూట్ క్యాపిటల్ కాన్స్టెంట్. మళ్ళీ సర్క్యూట్ మారితే క్యాపిటల్ మారిపోతే కరస్పాండింగ్ సెల్ ఇంట్రెస్ట్ కూడా మారిపోవచ్చు కదా. ఓకే సార్. మనం తీసుకున్న సర్క్యూట్ కి వాడు ఇచ్చిన డేటాకి స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ అలాగే ఉంటుంది. ఎందా నేను రాసిన చూసావా సార్, అదే ఫార్మాట్ లో ఉంటుంది. అలాగే ఈ స్టేట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్. సో ఇన్ విచ్ m cells are wrongly connected. ఇక్కడ m cells are wrongly connected. ఉన్న సెల్స్ n ఒక్కోదానికి EMF ఇంటర్నెషనల్ స్మాల్ r. సో అది ఎలా రాంగ్ కనెక్ట్ చేస్తారో ఒకసారి సర్క్యూట్ చూడండి. See the circuit part. So this is first cell. This is second cell. Actually ఇలా కలపాలి, పాజిటివ్ నెగిటివ్ ఇలా కలపాలి, ఈఎంఎఫ్ ఎలా ఉంటాయి. సో బై మిస్టేక్ ఇక్కడ పాజిటివ్ బదులు ఇలా నెగిటివ్ పెట్టేశారు. మళ్ళీ మామూలుగా కలుపుకుంటూ వెళ్ళిపోయారు, యాజ్ టీజ్ గా ఇలా వెళ్ళిపోయారు. సో బై మిస్టేక్ మళ్ళీ ఇలా కలిపిస్తారు. ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా, అలాగా అవుట్ ఆఫ్ దిస్ వన్ ఎలా కలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్స్టెన్స్టర్ ఎలా కనెక్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఒకే డైరెక్షన్ యాడ్ అవుతాయి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ కంటే అపోజ్ చేస్తే క్యాన్సిల్ అయిపోతాయి, ఈఎంఎఫ్ క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఫైనల్ గా మనకి ఎంత ఈఎంఎఫ్ మిగులుతుంది అని చెక్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ తీసుకుందాం, n కాకుండా ఇఫ్ n = 5 అనుకుందాం. అండ్ ఆ 5 సెల్స్ లో 1 2 3 4 5 ఇలా ఉన్నాయి. n = 5 తీసుకోండి, ఇలా కలిపారు. ఇందులో ఎన్ని సెల్స్ తప్పు కలిపారు అంటే ఇది కరెక్ట్ గానే ఉంది, ఇది ఒకటి తప్పు కలిపారు. ఇది ఒకటి తప్పు కలపడం వలన ఈ నెట్ ఈఎంఎఫ్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏం మిగిలింది అప్పుడు, ఇది 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 మిగిలే. అంటే దాన్ని అప్పుడు ఏం రాస్తారంటే నెట్ ఈఎంఎఫ్ = n - 2m × E అంటారు. n అంటే నెంబర్ ఆఫ్ సెల్స్, m అంటే రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్. రాంగ్లీ కనెక్టెడ్ సెల్స్. సో రాంగ్ కనెక్టెడ్ ఏది ఒకటే. సో దట్ ఈజ్ 1. అది సబ్స్టిట్యూట్ చేశారు. n ప్లేస్ లో 5 - 2 × 1 E అంటే ఎంత అయింది అప్పుడు, ఈఎంఎఫ్ 3E అయింది. అంటే ఒక సెల్ తప్పు కలపడం వల్ల దాని ఎఫెక్ట్ ఇంకో సెల్ పోతుంది అనమాట. అంటే టోటల్ ఈఎంఎఫ్ లో 2 పోతాయి. అలా 9 సెల్స్ లో 2 సెల్స్ తప్పు కలిపితే ఎంత ఈఎంఎఫ్ పోతుంది, 4 ఈఎంఎఫ్లు పోతే 5 మిగిలింది. అలాగా there are n cells in which m cells are wrongly connected. నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్. సో అలాగే మనం కలుపుకుంటూ పోతే this is nth cell, it is connected like this, and this is the current in the external resistor I. చెప్పింది అర్థమైంది కదా. 5 సెల్స్ లో ఒక సెల్ తప్పు కలిపితే టోటల్ ఈఎంఎఫ్ 3 2 పోతున్నాయి కాబట్టి 3 మిగులుతుంది. ఇది జనరల్ ఫార్ములా. దిస్ ఈజ్ ది జనరల్ ఫార్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా. n - 2m × E. ఓకే, ఇప్పుడు చెప్పేస్తున్నా, నోట్ చేయండి ఫస్ట్. సో ఇటువంటి కేసులు ఏం రాస్తాం అంటే
So the total EMF is n minus 2m into E. రెసిస్టెన్స్ కి పాజిటివ్ నెగిటివ్ ఉన్నాను ఇందా నేను చెప్పాను. అది టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ NR. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ NR. టోటల్ రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ క్యాపిటల్ కి ఈ NR సిరీస్ కాబట్టి R ప్లస్ NR. Therefore, the current in the external resistor is I equal to total EMF by total resistance, n minus 2m into E by R plus NR. So, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్స్ప్రెషన్. వెరీ 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 ఇంపార్టెంట్. నోట్ చేయండి. సాయి ప్రశాంత్ చెప్పరా. ఫిజిక్స్ సార్. చెప్పమ్మా ప్రశాంత్. సార్ అక్కడ 4th 1 రాంగ్ కోడ్ కనెక్ట్ అయినట్టు ఉంటుంది కదా సార్. మరి అప్పుడు అంటే నీ జనరల్ నేను చేస్తాను. ఇంకా అలా కాదు సార్. ఇప్పుడు 4 ఇది ఉందనుకో, 1 2 3 4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ రెండు పోయినాయిరా. ఈ రెండు ఉన్నాయి అంటే ఈ రెండు పోయి ఏమి మిగిలింది అప్పుడు ఈ మూడు ఒకే డైరెక్షన్ టోటల్ EMF 3 అయ్యింది. లైక్ ఎగ్జాంపుల్. అలాగా కలుపుకుంటే ఎన్నైనా జరగచ్చు. స్టేట్మెంట్లు ఏమన్నావు? n ఐడెంటికల్ సెల్స్ ఆఫ్ ఇంటర్నెట్ m సెల్స్. ఆ m ప్లేస్ లో ఇష్టం 1 రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, ఏమని రాసుకోవచ్చు. ఇందాక మనకు ఒక సెల్ తప్పు కలిపాం కాబట్టి మనకు 3 వచ్చింది అవుట్ ఆఫ్ 5 సెల్స్ కి. అదే 9 సెల్స్ కి 2 తప్పు కలిపితే ఎంత వస్తుంది చెప్పు? 5 వస్తుంది సార్. 5 అంతే. ఇప్పుడు చూడు సరిపోయింది లేదో? సరిపోయిందా? ఓకే ఓకే, నోట్ చేసుకోమ్మా. Now coming to the case of mixed grouping of cells. Mixed grouping of cells. Mixed అంటే combination of both series and parallel. మనకి ఎక్కువగా ఈ మోడల్ ఇంపార్టెంట్. ఎక్కువ సమ్స్ అని ఈ మోడల్ మీద ఇస్తుంటాడు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాన్ని మిక్స్డ్ గ్రూపింగ్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్. దాన్ని మిక్స్డ్ గ్రూపింగ్ అంటారు. అంటే ఒక సర్క్యూట్ లో సిరీస్ లో ఉంటాయి సెల్స్, ప్యారలల్ లో కూడా ఉంటాయి. అది ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. There are statements. There are n identical cells. There are n identical cells connected in each row. Connected in each row. Row means ఒక వరుసలో అరేంజ్ చేస్తారు. ఒక రోలో n ఐడెంటికల్ సెల్ ఉన్నాయి. సచ్ రోస్, అటువంటి రోస్ m ఉన్నాయి. ఆర్ m. ఈచ్ ఆఫ్ EMF E and internal resistance small r and internal resistance small r. అది స్టేట్మెంట్. దానికి తగ్గ సర్క్యూట్ చూడండి.
So this is one row, first row, ఒక సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, అలా ఎన్ని ఉన్నాయి ఒక రోలో? n. Each row. This is n, e, r, e, r. This is e. These are n cells. అలా ఇంకో రో తీసుకోండి, సెకండ్ రో. దిస్ ఈజ్ సెకండ్ రో. ఇవి కూడా ఎన్ఏ. ఇది nth రో. ఇది mth రో. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో. సో ఫైనల్ దీస్ ఆర్ m rows. అండర్స్టాండ్? ఇప్పుడు ఈ కాంబినేషన్ తీసుకెళ్ళి యు ఆర్ కనెక్టెడ్ టు సమ్ ఎక్స్టర్నల్ రెసిస్టర్, సే ఆర్. తీసుకెళ్ళి ఆర్ కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసినప్పుడు ఈ ఆర్ లోకి పాస్ అయ్యే కరెంట్ ఎంత? ఐ కదా. సర్క్యూట్ అర్థమైంది అనుకుంటాను. ఒక రోలో n సెల్స్ ఉన్నాయి, ఈ రోలో n సెల్స్ ఉన్నాయి, ఈ రోలో n సెల్స్ ఉన్నాయి, ఈ రోలో n సెల్స్ ఉన్నాయి. అటువంటి రోస్ ఎన్ని ఉన్నాయి? m ఉన్నాయి. ఇప్పుడు ఒక రో ఈఎంఎఫ్ ఎంత అవుద్ది? NE అవుద్ది. ఇంకో రో ఈఎంఎఫ్ NE అవుద్ది. ఈ రో ఈఎంఎఫ్ NE అవుద్ది. సో దాన్ని ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకోండి. ఒక రో ఇంటర్నల్ రెసిస్టెన్స్ NR, ఇంకో రో ఇంటర్నల్ రెసిస్టెన్స్ NR. So the equivalent circuit here is the equivalent circuit. ఒక రో ఇంటర్నల్ రెసిస్టెన్స్ NR, EMF NE. అలాగే సెకండ్ రో NR, రెసిస్టెన్స్ ఎక్కడైనా గీయచ్చు, ముందు గీయచ్చు, వెనక్కి గీయచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు మీకు. ఇది mth రో NR, NE. These are m rows. Again this is connected to the external resistor R. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఇక్కడ PD NE, ఈ పార్ట్ PD NE, ఈ పార్ట్ PD NE. ప్యారలల్ లో ఈఎంఎఫ్ కాన్స్టెంట్ అని మనం ఇందా డిస్కస్ చేసాం. కానీ టోటల్ సర్క్యూట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? NE అవుతుంది. కానీ ఎన్ఆర్ ఎన్ని ఎలా ఉన్నాయి? ప్యారలల్ లో ఉన్నాయి. సో ఎఫెక్టివ్ మారుద్ది. సో అప్పుడు ఈ నెట్ ఈజ్ NE 1/R net 1/NR 1/NR. అలా ఎన్ని ఉన్నాయి మనకి? m ఉన్నాయి. అంటే m/NR. దిస్ ఈజ్ 1/R net. సో దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ NR/M. ఇది నెట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇది నెట్ ఈఎంఎఫ్. అంటే ఇంత సర్క్యూట్ ఇంత అయ్యింది. ఇక్కడ నుంచి ఇంకొంచెం సర్క్యూట్ తీసుకోవచ్చు. స్టేట్మెంట్ రాసుకున్నాము, సరిపోద్దాం. Okay. Again, the equivalent circuit
టైం అవుతుంది, ఇంకొంచెం టాపిక్ మిగిలింది, స్పీడ్గా నోట్ చేసుకోండి. అన్ఐడెంటికల్ సెల్స్ కూడా చెప్పాలి, కనెక్టెడ్ పార్లల్. సో ది అబోవ్ సర్క్యూట్ చేంజెస్ టు ఈ నెట్, ఆర్ నెట్, and this is external resistor capital R. E net అంటే ఇది, R net అంటే ఇది, ఇందులోంచి వచ్చే కరెంట్ I. ఈ R net టు R సిరీస్ కాబట్టి the total resistance is R plus R net. So the current in the external resistor, in external resistance, is I equal to total EMF is NE by R plus R net is NR by M. ఇదయ్యా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫైనల్ ఎక్స్ప్రెషన్. నోట్ చేయండి. అయితే మిక్స్డ్ గ్రూపింగ్ అడిగినప్పుడు వాడు ఫ్రీక్వెంట్ గా ఒక కండిషన్ అంటాడు. asking frequently one condition. While asking, very important note, ఈ నోట్ చేసుకోండి. ఇది అవ్వాలంటే మనకి ఎలక్ట్రిక్ పవర్ అయితే అర్థం అవుద్ది. జస్ట్ ఒక సెంటెన్స్ చెప్తాను, నోట్ చేసుకొని చాలు. టు సెండ్ అకార్డింగ్ టు maximum power transfer theorem, power transfer theorem, to send maximum current to R, to capital R, the condition here is sum of internal resistance is equal to external resistor. అంటే ఇది ప్రాబ్లం చెప్తాడు. ఫైండ్ మాక్సిమం కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ అంటాడు. అప్పుడు ఈ థీరం దీన్ని ఏమంటారంటే మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అని చెప్పి మనకి ఇది నెక్స్ట్ ఎలక్ట్రిక్ పవర్ లో వస్తుంది. మరి అక్కడ దాకా చెప్తే ఈ టాపిక్ ఆగిపోతుంది. ఆ కండిషన్ ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ సమ్ అంటే ఎన్ఆర్ బై ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. ఇది కండిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. సో ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకుంటే ఆ వెళ్ళే కరెంట్, లోడ్ లో వెళ్ళే కరెంట్ మాక్సిమం ఉంటుంది. సో the current in a load, the current in a load means R, is maximum అని ప్రాబ్లం లో గివెన్ అని ఇస్తాడు. ప్రాబ్లం లో గివెన్ కండిషన్ అంటాడు. కరెంట్ ఇన్ ఏ లోడ్ ఈజ్ మాక్సిమం అని అన్నాడు అనుకోండి, ఈ కండిషన్ వాడతారు. వాడితే I max becomes, దీని ప్లేస్ లో ఆర్ అని రాయొచ్చు, దీని ప్లేస్ లో ఎన్ఆర్ బై ఎం రాసుకోవచ్చు, ఏదైనా ఒకటే, బై 2R. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఫైండ్ ఎం అండ్ ఎన్ అంటాడు. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఇస్తాడు. సో దీని నుంచి ఎన్ బై ఎం ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్, ఇదొక ఈక్వేషన్. మాక్సిమం కరెంట్ ఇస్తాడు, క్యాపిటల్ ఆర్ ఇస్తాడికి ఎన్ వస్తుంది. ఆ ఎన్ తీసుకు సబ్స్టిట్యూట్ చేస్తే ఎం వస్తుంది. సో యూజింగ్ గివెన్ ఏమి ఇస్తాడు ప్రాబ్లంలో, గివెన్ ఐ మ్యాక్స్, క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్. సో యూజింగ్ ఈక్వేషన్స్ 1 and 2 we get
M and N. So by finding M and N, we can find out the total number of cells. M అంటే ఎన్ని రోస్, ఒక రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి. How many number of rows, how many number of cells in a row. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి. ఈజ్ M into N. ఇది అది అడిగే క్వశ్చన్. ప్రాబ్లం టోటల్ నెంబర్ అడుగుతాడు, లేదా MON అడుగుతాడు. ఈ రెండు అడిగిన ప్రతిసారి ఈ కండిషన్ మాత్రం ఇంపార్టెంట్. ఈ కండిషన్ ఎలా వచ్చిందంటే ఈ థియరం బేస్ చేస్తుంది. ఈ కండిషన్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, అప్పుడు ఈ కండిషన్ వస్తుంది. వాడు ప్రాబ్లం ఐనాక్స్ ఇస్తాడు, క్యాపిటల్ ఆర్ ఇస్తాడు, స్మాల్ ఆర్ ఇస్తాడు. ఇది గివెన్ కండిషన్. నోట్ చేయండి. సో ఇంకొక చిన్న టాపిక్ ఉంది, దాంతో వాళ్ళకి సెల్స్ అవుతాయి, అది కూడా వినేయండి. తొందర నోట్ చేసిన అది స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, తర్వాత రాసుకుందరు కానీ ఈ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీయండి. టైం లేదు, మనకి టైం అయిపోతుంది. ఇంకొక అన్ఐడెంటికల్ సెల్స్ కనెక్టింగ్ ప్యారలల్ కాంబినేషన్ ఉంది, ఒక కాన్సెప్ట్ చెప్తే సెల్స్ అయిపోతాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి. రాము కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇప్పటి వరకు మనం అన్ఐడెంటికల్ సెల్స్ సిరీస్ లో కలిపాం, అన్ఐడెంటికల్ సెల్స్ ప్యారలల్ లో కలపలేదు. సో స్టేట్మెంట్ ఏమిటంటే, when two cells of EMF E1 and E2 and internal resistance R1 and R2 are connected in parallel. Parallel connect చేశారు. ఎలా కనెక్ట్ చేశారో ఒకసారి సర్క్యూట్ లో చూడండి. లైక్ దిస్. దిస్ ఈజ్ వన్ సెల్ ఆఫ్ EMF E1, internal resistance R1. Another cell of EMF E2, internal resistance R2. ఇలా కనెక్ట్ చేశారు. పాజిటివ్ కనెక్టెడ్ టు పాజిటివ్, నెగటివ్ లైక్ దిస్. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు సమ్ ఎక్స్టర్నల్ రెసిస్టర్ R. సో ఇందులోంచి కరెంట్ I1 వస్తుంది, రెండు డిశ్చార్జ్ అవుతున్నాయి. I1 I2 రెండు కలిసి I అనే కరెంట్ R లోంచి పాస్ అవుతుంది. సో అప్పుడు PD అక్రాస్ R అంటే I క్యాపిటల్ R అంటారు. అది మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఎంత PD అయితే ఉందో సేమ్ PD ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. బికాజ్ దే ఆర్ ప్యారలల్. ప్యారలల్ లో పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్. సో PD అక్రాస్ R, PD అక్రాస్ ఫస్ట్ సెల్, PD అక్రాస్ సెకండ్ సెల్. ఆ PD ఏమిటి? క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి టెర్మినల్ PD. సో ది టెర్మినల్ PD అక్రాస్ each cell is same because they are parallel. They are parallel. So first ఇది డిశ్చార్జ్ అవుతుంది, ఇది డిశ్చార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. టెర్మినల్ PD E మైనస్ IR రాస్తాం. సో కాబట్టి PD అక్రాస్ ఫస్ట్ సెల్
is V equal to E1 minus I1R across second cell. V equal to E2 minus I2R. ఈ రెండు equal. Take this as equation number 1, this one as 2. Since they are equal, రెండింటిని ఈక్వేట్ చేయాలి. ఎందుకు ఈక్వల్ అంటే దే ఆర్ కనెక్టెడ్ ఇన్ parallel. They are connected in parallel. So రెండింటిని ఈక్వేట్ చేశారు అనుకోండి, ఈక్వేట్ 1 and 2. So V equal to E1 minus I1 R1. Sorry, this is R1, R2. Interactions కూడా వేరీ ఉన్నాయి కదా. Is equal to E2 minus I2 R2. సో దీని నుంచి ఎలా రాస్తారు అంటే V equal to IR. V equal to ఫస్ట్ ఈక్వేషన్ I1 రాయండి. I1 equal to E1 minus V by R1. అలాగే I2 equal to E2 minus V by R2, where V is potential difference across external resistor. So I1 plus I2, E1 by R1 plus E2 by R2 minus V by 1 by R1 plus 1 by R2, where V is equal to IR. The V place lo IR రాసేయండి. I1 current I plus V place lo IR ఇది తీసుకొచ్చేయండి into 1 by R1 plus 1 by R2 equal to E1 by R1 plus E2 by R2. ఇందులోంచి I కామన్ తీసేయండి. The current in external resistor is I equal to, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అడ్వాన్స్ లెవెల్ సమ్స్ కు బాగా యూస్ఫుల్ అవుతుంది. E1 by R1, E2 by R2, ఈ పార్ట్ 1 plus R into 1 by R1 plus 1 by R2. ఈ ఫార్ములా వెరీ 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 యూస్ఫుల్. ఇది రెండు సెల్స్ పార్లో కలిపితే ఇలా వచ్చింది. అలాగా n సెల్స్ అన్ఐడెంటికల్ పార్లో కలిపారు, ఏం రాసుకోవచ్చు? E3 by R3, E4 by R4, En by Rn. 1 by R into 1 by R1 plus 1 by R2 plus 1 by R3 so on 1 by Rn. సో జనరలైజ్ చేసి రాసేయండి, ముందు నోట్ చేయండి. చంద్రశేఖర్ సార్, చంద్రశేఖర్ సార్, సార్ మీ టైం అయిపోయిందండి. చెప్పు చెప్పు. టైం అవుట్. 2 నిమిషాలు ఒక్క. ఓకే సార్, ఓకేనండి. చెప్పింది నేను, టాపిక్ అయిపోవచ్చింది, ఒక 2 నిమిషాలు ఆపు. సార్ ఇప్పుడు ఇదంతా లాస్ట్ ఉంది, అయిపోవచ్చింది, 1 నిమిషం ఆపు. సార్ ఇప్పుడు ఇదంతా కరెంట్ ఎలక్ట్రిసిటీ కదండి. స్క్రీన్ షాట్ తీసుకోమను. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ అయిపోయిందా? రేపు ఎగ్జామ్ సిలబస్ ఇదంతా. ఓకే లేదు, రేపు టైం